ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొంది ఆయనతో కూడా నడుస్తున్న మన దేవుని గురించిన సరైన అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలి. బైబిల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని పట్ల దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏ పని మీద వచ్చాడో అన్నిటి మీద ఖచ్చితంగా ఒక అవగాహన కలిగి ఉండాలి. మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటంటే మనలను రక్షించడానికే కానీ మనల్ని ఉగ్రత పాలు చేయడానికి యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి పంపించలేదు అని వ్రాయబడింది. చాలామంది క్రైస్తవులు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే యేసుక్రీస్తు శిక్షించేస్తాడు, యేసై కళ్ళు బాగొట్టేస్తాడు, యేసై అది చేస్తాడు ఇది చేస్తాడు అంటారు. కానీ బైబిల్ అయితే క్లియర్గా చెప్తుంది, యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకంలోనికి పంపించిన కారణం ఏంటంటే మనలను రక్షించడానికి, ఉగ్రత పాలవ్వకుండా ఉగ్రతలో నుండి మనల్ని తప్పించి నిత్యత్వానికి చేర్చాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. యేసుక్రీస్తుని గురించిన అవగాహన మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదే యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన నోటితో చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాను, నేను వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడిన మాటను మీరు విని దానిని అంగీకరించకపోతే నేను మిమ్మల్ని ఏమాత్రం శిక్షించను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద ఈ లోకానికి వచ్చారో యేసుక్రీస్తుకు బాగా తెలుసు. ఆయన చెప్తున్న మాట, నేను మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, నేను ఒక ప్రత్యేకమైన పని మీద ఈ లోకంలోనికి వచ్చాను, ఆ పని మీదే ధ్యాస పెట్టాను. నేను మీకు చెప్పిన మాటలు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా భూమి మీద నేను మిమ్మల్ని ఏమాత్రం శిక్షించను. అయితే అదే విషయంలో ఇంకొక మాట చెప్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను కానీ ఒకవేళ నా మాటకు వ్యతిరేకంగా మీరు లేస్తే ఒకరోజు మీరు నా ముందు నిలబడాలి, ఆ రోజు ఖచ్చితంగా మీరు లెక్కప్ప చెప్పాలి అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భూమి మీద యేసయ్య మనల్ని శిక్షించట్లేదు, యేసుక్రీస్తు మనల్ని భద్రపరిచి నిత్యత్వానికి చేర్చడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, దేవునితో కూడా కలిసి నడవడం ప్రారంభించండి. నిశ్చయముగా ఆయన ఆశ్రయిస్తే ఆయనతో కూడా సదాకాలం మనం పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలను దర్శించండి, నీ వాక్యానుసారంగా నడుస్తూ నిత్యత్వానికి సిద్ధపడడానికి కృప చూపించి యేసయ్యలో నిలిచే గొప్ప భాగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.